హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో తోటకూర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం 4-5 మీడియం సైజ్ టమాటాలు, 12 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. నేను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకోవాలి. తోటకూరను 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులోకి వేసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి ఆ మిశ్రమాన్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపుని పచ్చళ్ళలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.